ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ, ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన కాన్సెప్ట్ ఇది. Yeah. టీజర్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. యా థ్యాంక్ యూ. ఈ ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న పీపుల్ మీ సరౌండింగ్స్లో ఎవరైనా చూసారా? లేదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాకు అసలు తెలియదు ఫేస్ బ్లైండ్నెస్ అని ఒకటి ఉంటుందని కూడా తెలియదు నాకు ఫస్ట్ టైం స్టోరీ నా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అప్పుడే వింటాం ఫస్ట్ టైం. ఎలా ఫీల్ అయ్యారండి ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు? పాయింట్ చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయినండి. బేసిక్గా నేను థ్రిల్లర్స్కి పెద్ద ఫ్యాన్ కాదు. థ్రిల్లర్స్ నాకు డ్రామా అంటే ఇష్టం. బట్ ఫస్ట్ ఆయన నరేషన్ అప్పుడు థ్రిల్లర్ అని వెంటనే నరేషన్ స్టార్ట్ చేయకముందే నో చెప్దాం అనుకున్నా. నరేషన్ స్టార్ట్ చేసిన ఒక 15 minutes తర్వాత అసలు రెప్పార్పకుండా చూస్తున్నా, నోరు తెరిసిపోయి అలా చూస్తున్నాను. సో సినిమా అయిపోయిన వెంటనే చేసేద్దాం, ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను అనమాట. అంత ఎంగేజింగ్గా అంత బాగా రాసుకున్నారు ఆయన, డైరెక్టర్ అర్జున్. డైరెక్టర్ అర్జున్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు సుకుమార్ గారు శిష్యుడని తెలిసింది. నిజంగా ఆ మార్క్ అయితే టీజర్లో కనిపించింది. థ్యాంక్ యూ అండి. అదే అంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఎక్కువగా ఈ అమెరికా వాళ్ళకి వస్తుంటుంది. కరెక్ట్. కానీ ఇండియాలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మందికి వచ్చినట్టు ఐడెంటిఫై అయింది. ఓకే. ఈ స్టోరీ మీరు ఎప్పుడు రాసుకున్నారు అసలు? అయింది సార్, ఇది రాసుకొని ఒక 2 years పైన అయింది. అంటే ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది అంతే ఇది. సో అలా డెవలప్ అవుతూ వచ్చింది అనమాట. ఓకే. అంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్ గురించి ఏం చెప్పబోతున్నారు అసలు? అంటే దీనికి రికవరీ కూడా లేదు, ట్రీట్మెంట్ కూడా లేదని అంటున్నారు. Exactly. మీరు ఏం చెప్పబోతున్నారు సినిమాలో? అంటే ఇది యాక్చువల్లీ జస్ట్ ఒక సర్వైవల్ డ్రామా అండి. ఇది ఒక ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న ఒక మనిషి ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటే ఎట్లా బయటకు వస్తాడో అని ఒక సర్వైవల్ డ్రామా, ఒక థ్రిల్లర్ జోన్లో తీసుకెళ్ళడం అంతే. ఇది దీంట్లో ఒక థ్రిల్గా ఆడియన్స్ కూర్చోపెట్టి ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను అంతే మ్యాక్సిమం. అంటే హీరోకి ఒక డిసీజ్ పెట్టి దాని ద్వారా కామెడీ పండించడం కామన్. భలే భలే మగాడివో ఇలాంటివి చూసుకుంటే. కానీ మీరు థ్రిల్లర్ చేయాలని ఎందుకు అనిపించింది? నాకు అంటే ఇది అది నేను చూసాను కాబట్టి ఈ యాంగిల్లో వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నాకు థ్రిల్లర్ కూడా కొద్దిగా ఇష్టం నాకు యాక్చువల్లీ. సో అలా ఫస్ట్ చాయిస్ సుహాసేనా, వేరే హీరో ఎవరైనా? అవును, సుహాస్ గారు అండి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సుహాసన్. హాయ్ డార్లింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ట్రైలర్ బాగుంది, బ్యాక్ టు బ్యాక్. బట్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఏది? మీరు, విశ్వక్సేన్ గారు, కార్తిక్ సుబ్బరాజ్ గారు, ఆండ్రియా గారు, సింబు గారు, సత్యదేవ్ గారు, సో మీ అందరినీ పెట్టి 11-12 మంది స్టార్స్తో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి. సో దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందన్నా? సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అది సినిమానా లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అసలు ఏంటి? నేను ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టా. ఎవర్రా మీరంతా అంటే నాకు తెలియకుండా మీరు ఎలా చేస్తారు, వాళ్ళకి తెలిసి ఉండదు, మిగతా వాళ్ళకి కూడా. అది ఎందుకు వేసారో మరి తెలియదు నాకు కూడా. అది లేదు అసలు నాకు తెలిసి నేనైతే లేను, మరి వాళ్ళు తెలియదు. అసలు జీరో ఐడియా ఇది నాకు. ఓకే డన్ అండి. సోషల్ మీడియాలో కూడా అండ్ ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన తర్వాత అండ్ రెమ్యునేషన్ పెంచారు అన్న టాక్ వస్తుంది. పెంచాలిగా మరి, ఇంక నేను బతకొద్దా? ఇక నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను, రోజుకు 100 రూపాయలు తీసుకుని నుంచి వచ్చాను, తీసుకోవాలనుకుంటాను కదా నేను కూడా. అదే 3,000 నుంచి 3 కోట్ల వరకు అని చెప్పేసి సో టాపిక్ అనమాట. 1000 రూపాయల నుంచి 3 కోట్ల దాకా. సూపర్, థ్యాంక్ యూ. 3 కోట్లు అనేది నెంబర్ నువ్వు చెప్పావు కాబట్టి చెప్పాను, నెంబర్ అది కాదులేండి. ఓకే. మణికంఠ గారు, టీజర్ లుక్స్ గుడ్ అండి, ఇంట్రెస్టింగ్ ఉంది. రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఇందాక సాయి రాజేష్ గారు అన్నారు ఎప్పుడైనా వేసేయచ్చు, కాన్ఫిడెంట్గా ఉండండి అని. సో ఎప్పుడు వేస్తున్నారు రిలీజ్ డేట్? ఎప్పుడు సార్? అంటే ఎప్పుడైనా వేసేయచ్చు అంటే థియేటర్లు దొరకాలి కదా సార్. నాకు అంటే మీకు తెలిసిందే కదా సార్, మనం చిన్న స్కేల్లో చేస్తున్నాము. నాకు తెలిసి మోస్ట్లీ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ సార్, నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇది ఆర్హా మీడియా? అవును సార్. సో ఇది ఓటీటీ కోసం చేసిన ప్రాజెక్ట్ అండి లేదంటే థియేటర్? కంప్లీట్లీ థియేటికల్ ఫిలిం సార్. ఆహా ఈజ్ ఫర్ డిజిటల్ సార్, నాట్ అర్హా. మీకు అర్హా మీడియా సార్ ఇది. మేము థియేటర్ ఫిలిం కోసమే చేసాం ఇది, అసలు డిజిటల్ కంటెంట్ కాదు సార్. సుహాస్ బ్రో, హాయ్. హాయ్ బ్రో, హాయ్. బాగుంది. అంటే లైక్ ఫేస్ బ్లైండ్నెస్ అనేది కాన్సెప్ట్ ఆల్రెడీ అంటే ఇంప్రెసివ్గా ఉంది. కాకపోతే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు యూజువల్లీ బ్లైండ్నెస్తో ఉండేటప్పుడు విలన్స్ గుర్తుపట్టడం కష్టమే, కానీ హీరోయిన్తో రొమాన్స్ అలా? అది కూడా చాలా బాగుంటుంది సినిమాలో. అంటే ఒక ఎమోషన్ ఉంటుంది నిజంగా, రొమాన్స్లో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. అంటే ఫేసులు గుర్తుపట్టలేడు, తనతో మాట్లాడేటప్పుడు కానీ, తనని హగ్ చేసుకునేటప్పుడు కానీ
ఎలా ఫీల్ అవుతారు నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఇంక నేను చెప్పకూడదు కానీ అదే ఇంక టీజరే కదా, ఇంకా చాలా బాగా కళ్ళమ్మడ నీళ్ళు తిరుగుతాయి అలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు. ఓకే, అండ్ నేను నేమ్స్ రివీల్ చేయట్లేదు, కాకపోతే అదర్ కంట్రీస్లో అయితే ఈ పర్టిక్యులర్ ఎగ్జాక్ట్ పాయింట్ కాదు కానీ ఒక పాయింట్ అయితే ఉంది, కానీ దీన్ని ఎంత డిఫరెంట్గా చూపించగలిగారు? నాకు నిజంగా తెలియదు, మరి అది డైరెక్టర్ గారిని అడగాలి. డైరెక్టర్ గారు మీరు ఒకసారి అడగరా ప్లీజ్. సో కొరియన్లో ఫేస్లెస్ లవ్ అని కానివ్వండి, అండ్ అలానే ఫేస్ ఇన్ క్రౌడ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ పాయింట్ కాదు. సో దీనికి ఎంత డిఫరెన్స్, ఏం 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 తేడా ఉండబోతుంది అంటారు? యాక్చువల్లీ నాకు తెలియదండి ఫేస్ బ్లైండ్నెస్ అని ఒక ఐడియా ఎప్పుడైతే నేను స్క్రాల్ చేస్తున్నప్పుడు నెట్లో వెతికాను అనమాట. నేను చూశాను, ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు అలాంటి ఒక సినిమా ఉందని ఐడియా లేదు. ఒక్కసారి కథ స్టార్ట్ అయ్యడం యాజ్ యూజువల్ ఎవ్రీ డైరెక్టర్ చేసినట్టు నేను ఇంకేమైనా సినిమాలోనే ఐడెంటిఫై కొట్టి చూడడం వరకే చూశాను. అండ్ ఇట్స్ వే బెటర్, నేను గ్యారెంటీ చెప్తా. అంటే అక్కడి నుంచి అక్కడ మీరు ఏం చూసారు, ఏం మంచిగా అంటే డిఫరెంట్గానే ఉంటుందండి. అంటే అక్కడ నా క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఇంకోసారి చెప్పరా ప్లీజ్. సో అదే అక్కడ ఏం చూసారు, ఇక్కడ ఏమి ఉంటుందన్నా? ఎస్, అంటే ఏం డిఫరెన్స్ కనిపించబోతుంది అంటున్నాను. అంటే కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఒక దగ్గర ఎక్కడ తీసుకున్నా ఒక లైన్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. కరెక్ట్. హీరో హీరోయిన్ మధ్య లేదంటే హీరో విలన్స్ మధ్య ఒకటే ఉంటుంది, కానీ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా ఎవ్రీ సినిమాకి. కరెక్ట్. సో ఈ సినిమాకి ఏ ట్రీట్మెంట్ చూపించబోతున్నారు అదర్ సినిమాస్తో పోలిస్తే అంటున్నా? అంటే నాకు ఇది వేరే ట్రీట్మెంటే వేరే అండి. మీరు చూస్తే తెలుస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది ట్రీట్మెంట్ టోటల్ ఫ్రమ్ స్క్రీన్ ప్లే బిగినింగ్ నుంచి ఎండ్ దాకా వేరేలాగా వెళ్తుంది. ఓకే, డెఫినెట్లీ వేరేలా వెళ్తుంది. అంటే అదొక థ్రిల్లర్ జానర్. మీరు ఫేసెస్ ఇన్ ద క్రౌడ్ ఏదైతే చూసారో అది ఏది చెప్తున్నారు, నేను అదొక వే, అంతే, అదొక వే. ఇప్పుడు మీరు చాలా సినిమా దయాల సినిమా కూడా చాలా ఉన్నాయి. మీరు ఆ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ దయాల సినిమాలు ఈ దయాల సినిమా ఏం చూపిస్తారంటే అది ఉంటుంది, అట్లా మీరు చూస్తే తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సుహాస్ గారు ఇక్కడ ఆఫ్టర్ హంబాజీపేట కమర్షియల్ సక్సెస్ ఒక సినిమా తర్వాత వై దిస్ ప్రసన్నవదనం అంటే ఏం చెప్తారు? అంటే ఇది కూడా కమర్షియల్గా గట్టి హిట్ కొట్టింది బ్రో, డౌట్ లేదు. ఇది కమర్షియల్ సినిమానే. ఆ సస్పెన్స్ అనేది కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఆబ్వియస్గా సినిమాకి డిఫరెంట్గా కనపడాలి అని అనుకుంటూ వచ్చే టైంలోనే నాకు ఈ కథ తగిలిందనమాట. ప్రసన్నవదనం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి ఫన్ ఉంటుంది, థ్రిల్లింగ్ సబ్జెక్టు. నాకు మా నితిన్ చెప్పినట్టు నెయిల్ బైటింగ్ ఫినిష్ అంటారు కదా, అలా ఉంటుంది. సో ఒక సీన్లో అంటే టీజర్లో ఒక సీన్లో అలా ఫ్యామిలీ డ్రామాలో సుహాస్ వచ్చి వెళ్ళిపోయాడు. ఇందులో లేదు ఆ నవ్వు దగ్గర ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా? లేదు ఇందులో మంచి సుహాసే. పాపం ఆడికే కనపడవు ఫేస్. ఇంకా ఆడేం సైకో డాడీ కనిపించట్లేదు అన్నప్పుడు ఒక వైల్డ్ ఎక్స్ప్రెషన్ నవ్వుతూ ఇచ్చారు కదా. లేదు, అది కథలో సినిమా స్టార్టింగే ఉంటుంది సీన్. అది కథ చూసినప్పుడు అర్థం అవుద్ది, సైకో ఏం కాదు, మంచి సుహాస్. హలో అర్జున్ గారు, పోస్టర్స్ చూస్తుంటే ఓల్డ్ ఫోన్ కొంచెం హైలైట్ చేసినట్టుగా అనిపిస్తుంది మీకు. ఆ పోస్టర్ కానీ ఈ పోస్టర్ కానీ ల్యాండ్ ఫోన్, ఓల్డ్ ఫోన్ హైలైట్ ల్యాండ్ ఫోన్. సో వై అండి? అంటే అది కథలో ఒక భాగం అండి. ఆల్ మీరు పోస్టర్లో చూసేదాన్ని కథలో ఒక భాగం. సో అది మనం ఆ ఎలిమెంట్స్ తీసుకొని పోస్టర్ డిజైన్ చేసాము. మైక్ యా, యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. సో మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ మీ దగ్గరకు వస్తున్నాయా, లేకపోతే అంటే విన్న వాటిలో సెలెక్ట్ చేసుకుంటున్నారా, వాళ్ళే ఒక డిఫరెంట్ హీరో కావాలి అని మీ దగ్గరకు వస్తున్నారా? అది నిజంగా నాకు తెలియదండి. నిజంగా నా అదృష్టమే, మంచి స్టోరీస్ వస్తున్నాయి. అవి నేను నా డైరెక్టర్స్కే థ్యాంక్స్ చెప్పాలండి. నాదే ఉంటుంది, అందరూ యాక్ట్ చేస్తారు, బట్ స్టోరీస్ తీసుకొచ్చే డైరెక్టర్స్ మీదే యాక్టర్స్ కెరీర్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో నా దగ్గరికి కథలు నన్ను అనుకుని రాసుకుని వస్తున్న అర్జున్ లాంటి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళందరికీ సిన్సియర్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలు కావచ్చు, చేయబోతున్న సినిమాలు కావచ్చు, ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ కాకుండా కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు ఇస్తున్నారు. అంటే వాళ్ళలో ఒక కంటెంట్ ఎక్కువ ఉంటుందని, హిట్ కొట్టాలన్న ఒక ఇది ఎక్కువ ఉంటుంది అని మీకు అనిపించి సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఎట్లా? అదే, నాకు ఆ విషయంలో అందరూ డెబ్యూ డైరెక్టర్సే అండి. ఈయన డెబ్యూ అర్జున్ గారు, బట్ ఈయన కొన్ని పెద్ద సినిమాలు వర్క్ చేసి వచ్చారు సుకుమార్ సార్ దగ్గర. డెబ్యూ డైరెక్టర్స్తో నాకున్న అదే
ఎందుకు డెబ్యూ డైరెక్టర్స్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నానండి, వాళ్ళు ఫస్ట్ సినిమాని లవ్ చేసినట్టు ఏ సినిమాని లవ్ చేయరండి. ఉన్న బెస్ట్ అంతా సరే, తర్వాత కొన్ని దాచిపెట్టుకున్నా మ్యాక్సిమం ఫస్ట్ సినిమాలో చూపించడానికి ట్రై చేస్తారు కదా, ఆ బెస్ట్ అంతా లాగేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను కూడా. సో అందుకనే నా ఈ ఫెయిల్ అవ్వట్లేదు. ఏ సినిమా ఎందుకు ఫెయిల్ అవ్వట్లేదు అంటే, డెబ్యూ డైరెక్టర్స్తో రిస్క్ అంటున్నారు కానీ డెబ్యూ డైరెక్టర్స్తోనే అసలు రిస్క్ లేని జాబ్ డెబ్యూ డైరెక్టర్స్ అని నా ఫీలింగ్ అండి. సో మీకు హిట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా స్టార్ డైరెక్టర్స్ మీ వద్దకు వచ్చి ఏమైనా స్టోరీలు చెప్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా లేదా? తెలీదండి, అంటే నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. కొన్ని వస్తున్నా సరే నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. సో నాకైతే పర్సనల్గా ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్తో చేయాలని, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, సో చాలా మంచి కథలు చెప్పాలని ఉంది ఇంకా. సో ప్రసన్న వదనం సినిమాకి వస్తే కనుక ఇప్పటి వరకు చేస్తున్న క్యారెక్టర్స్ వేరు, ఇది వేరు, దీని మీద అయితే చాలా హోప్ ఉంది, నాకు ఖచ్చితంగా నచ్చుతుంది అంటున్నారు. అంటే ఎందుకు ఈ క్యారెక్టర్ మీద అంత కాన్ఫిడెంట్ ఎందుకు ఉంది? ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొత్తగా కనబడతానండి, కొంచెం ఫస్ట్ స్టైలిష్గా కనబడతారు అని ఆయన చెప్పిన వెంటనే ఎవరు స్టైలిష్గా కనపడేది అన్నాను. మీరే అన్నాను. నేను ఎలా కనపడతాను స్టైలిష్గా? కనపడాలన్నారు. ఎలా కనపడతాను, నాకు అలవాట్లేదు పని. బట్ చూపించారు, చాలా బాగా వచ్చింది. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి ఏదైనా కథేనండి. ఫస్ట్ కథ బాగా వర్కౌట్ అయితేనే మిగతా వర్కౌట్ అవుతాయి. నేను కొత్తగా కనిపిస్తాను, కథ ఇప్పుడు బాగుంటుంది. సో డైరెక్టర్ గారు అర్జున్ గారు సో డైరెక్టర్ గారు యా సో అంటే మీరు ఈ స్టోరీ రాస్తున్నప్పుడు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మూవీ అంతా ఒకటి చూపిస్తారు, ఎండింగ్లో ఆ జబ్బు లేదని కూడా, డిసీజ్ లేదని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో నిజంగానే అతనికి ఆ డిసీజ్ ఉందా, ఓన్లీ హారర్ థ్రిల్లర్ కాబట్టి తను అట్లా యాక్ట్ చేస్తాడా? లేదండి, ఉంది. అండ్ సినిమా స్టార్టింగ్ పాయింట్, కోర్ పాయింటే సినిమా దాని మీద అండి. లేకపోతే ట్రైలర్లో ఏమో చీటింగ్ అయిపోతుంది. యా అర్జున్ గారు హాయ్. హలో అండి. ఎక్కడండి? యాక్చువల్గా మీరు సుకుమార్ అసిస్టెంట్ కూడా అంటున్నారు. టీజర్ చూస్తే కొంచెం నేను ఒక్కడనే షేడ్స్ కనిపించినాయి. సో ఆ సినిమా రెఫరెన్స్తో ఈ కథను డిజైన్ చేసుకున్నారా? అలా ఏం లేదండి, అంటే బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే నా మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఐ ట్రావెల్ విత్ హిమ్ ఫర్ లాంగ్ టైమ్. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ నా ఐడెంటిటీ కూడా ఉంటుంది. సో మిక్స్ అయి ఉంటుంది డెఫినెట్లీ. సో టైటిల్ ప్రసన్నవదనం వాట్ ఎగ్జాక్ట్లీ అండి? ప్రసన్నవదనం అంటే హ్యాపీ ఫేస్ అండి. ఓకే, బట్ ఈ ఫేస్ బ్లైండ్నెస్కి ఆ టైటిల్ మ్యాచ్ అవుతుందండి. అంటే హీరో విల్ ఆల్వేస్ వాంట్ టు సీ ఎ హ్యాపీ ఫేస్, హూ కెనాట్ సీ ఎ ఫేస్. ఓకే, సుహాస్ గారు. సో యాక్చువల్గా టీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన కథలు ఒకటి అంటే లవ్ స్టోరీస్ కావచ్చు, చిన్న ట్రాజిక్ ఎలిమెంట్ అలా ఉంది. బట్ ఇది కంప్లీట్గా వేరు. అంటే ఈ క్యారెక్టర్ మీరు ఓన్ చేసుకోవడానికి ఫస్ట్ డైరెక్టర్ చెప్పిన వెంటనే మీకు ఏమనిపించింది, ఇది మీరు క్యారీ చేయగలరు అనిపించిందా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడినండి, చేసేయాలనే ఉంటుంది. బట్ ఎక్కువ స్టైలిష్గా చూపిస్తానన్న దగ్గర మాత్రం నిజంగా భయం వేసింది, మనం ఎలాగ కనబడతాం ఏంటని. బట్ సినిమా చూసి చెప్పాలి, కొత్తగా ఉంటుందండి, డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ మీరు యూట్యూబ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు కెరీర్. అండ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒక ప్రామిసింగ్ హీరో, మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కావచ్చు, కొంతమంది ఉన్నారంటే అంటే కొంతమంది అదర్ యాక్టర్స్ చూసుకుంటే అంటే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి రియాలిటీ షోలకి వెళ్ళి పాపులర్ అయ్యి వాళ్ళు హీరోలుగా సినిమాలు చేసినా కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళు అంటే మైక్ ముందుకు వచ్చి నా సినిమా ఎందుకు చూడట్లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి, వాళ్ళకి సక్సెస్ అనేది అందం ద్రాక్షలా ఉంటుంది. సో మిమ్మల్ని ఇన్స్పైర్ వచ్చే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సారీ అండి, నేను నా బతికేంటో నాకు అర్థం కావట్లేదు, నీ ఫ్యూచర్ ఎవరికి కావాలని. నేను చేసే సినిమాలు మీకు నచ్చుతున్నాయి కదా, ఎన్నోగా 3 సినిమాలు చేశాను. 3 మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకన్నా ఒకటి చెప్పండి, ఏదో ఒకటి. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, హీరో అవ్వాలనుకునే వాళ్ళు. తెలియదండి, ఎందుకంటే నేనే హీరో ఎప్పుడు అవుతాను అనుకోలేదు కదా. ఏమోనండి, నాకు అంతా నిజంగానే డ్రీమ్ లాగే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హీరో అంటున్నా మళ్ళీ కొత్తగానే ఉంటుంది, సెట్లో హీరో అంటున్నా కొత్తగానే ఉంటుంది. తెలియదు, అంటే మనం వచ్చిన
ఎన్విరాన్మెంట్ కానీ వచ్చిన టైం కానీ అలాంటిది కదా. సో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాం. ఏం చెప్తాను, ఎప్పుడూ ఒకటే చెప్తాను, షార్ట్ ఫిల్మ్స్లో మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే సినిమా వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తారు. నన్ను అలాగే పిలిచారు, బాగా చేస్తే మిమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు మేము చేసే సినిమాలు కూడా మేము కొన్ని చిన్న చిన్న వీడియోస్ చూసి వాళ్ళు బాగా చేస్తుంటే దాంట్లో పిలుస్తున్నాం. సో అంతే. రాశి గారు హాయ్. హాయ్ అండి. రీసెంట్గా భూతద్దం భాస్కర్ నారాయణ 6 సక్సెస్ కొట్టారు బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ప్రసన్న అవుతున్నాం, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా. నాకు ఇది కావాలి అని యాక్టర్కి, 1 మూవీ రిలీజ్డ్ అండ్ జస్ట్ జంప్ టు అనదర్ మూవీ ప్రమోషన్. సో జస్ట్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండి. పాయల్ గారు అండ్ రాశి గారు, పాయల్ గారు రాశి గారు ఇద్దరికి, అంటే బేసిక్గా కమర్షియల్ మూవీస్ అంటే హీరోయిన్స్ రావటం, 2 సీన్స్ 2 సాంగ్స్ అలా ఉంటాయి. బట్ ప్రసన్నవదనం టీజర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్లో అనిపిస్తుంది. బట్ దీంట్లో మీ ఇద్దరి క్యారెక్టర్స్కి ఎంతవరకు ఇంపార్టెంట్? సో కమర్షియల్ డెఫినెట్లీ అండి, బట్ మీరు టీజర్ చూసారు, దాంట్లోనే ఇంపార్టెన్స్ ఎంత ఉంది తెలుస్తుంది. సో ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. అండ్ ఆ ఇంపార్టెన్స్ అండ్ ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది కాబట్టే వీ అగ్రీడ్ ఆన్ ఇట్. ఐమ్ షూర్ రాశి ఆల్సో హ్యాస్ ద సేమ్ థింగ్ టు సే. సో ఆ ప్రాజెక్ట్లో పనిచేయాలంటే అంత ఇంట్రెస్టింగ్గా, అంత క్యూరియాసిటీలో, అలా ఇంట్రెస్ట్లో చేయాలంటే అలా ఉండాలి. సో అంత చాలా స్క్రీన్ స్పేస్ కావచ్చు, ఇంపార్టెన్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావచ్చు, అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ ద స్టోరీ, దట్ ఈస్ ఆల్ వెరీ మచ్ దేర్. సుహాస్ గారు, ఒక్కసారి ఓపెన్ స్మైల్ ఇస్తారా? అదే నేను నవ్వుతాను కదండి. యాక్చువల్లీ ఈ పోస్టర్లో చూస్తే మీకు ఒక ఎక్స్ట్రా టీత్ అయితే ఉంది, అంటే అది మీ క్యారెక్టర్కి ఆర్ స్టోరీకి ఏమైనా లింక్ అయి ఉందా? చూసుకోలేదండి నేను. ఇక్కడ ఈ పన్ను కొంచెం ఇలాగే ఉంటుంది, అది నవ్వేటప్పుడు కొంచెం లిప్స్ డ్రై అయిపోయి బయటకు వచ్చినట్టు ఉంది. అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఎక్స్ట్రా టీత్ లాగా ఉంది చూస్తే. అది ఒరిజినల్ టీతేనండి. ఇది ఉంది, సరిగ్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల. ఓకే. కలర్ ఫోటోలో చెప్పినప్పుడు నా యదమోహంలో ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలికిసావండి అన్నట్టే ఉంది ఇది. థ్యాంక్ యూ. సుహాస్ గారు హాయ్. సో బేసికల్గా ఇండస్ట్రీలో వర్సటైల్ యాక్టర్స్ అంటే చాలామంది పేర్లు వస్తూ ఉంటాయి. సో నాకు తెలిసి వర్సటైల్ యాక్టర్ రీసెంట్ టైంలో అయితే సుహాస్ గారు, బికాస్ తీస్తున్న ప్రతి సినిమాకి సంబంధం లేకుండా మీ వర్సటాలిటీ చూపిస్తున్నారు. అండ్ ఈ సినిమా కోసం పర్టికులర్గా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? బికాజ్ చాలా ఛాలెంజ్డ్ అని అనిపిస్తుంది. సో మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? నిజంగా చాలా ఛాలెంజింగేనండి. ఆబ్వియస్గా ఇప్పుడు ఎదురు ఒక మనిషి వస్తున్నప్పుడు వాళ్ళని గుర్తుపట్టకుండా ఉండాలి. ఎవరెవరు ఒక ఫ్రెండ్తో మాట్లాడతాం అనుకుంటాం, అక్కడ ఎవరో ఉంటారు. సో అది తెలిసిన తర్వాత ఎలా రియలైజ్ అవ్వాలి, నాకు ఇది రిఫరెన్స్ కూడా లేదు, ఫేస్ బ్లైండ్నెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో నేను అర్జున్ డైరెక్టర్ చాలా డిస్కషన్స్ అయ్యి, చాలా రిహార్సల్స్ చేసుకుని ఎలా అయితే బెటరు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా రియాక్ట్ అవ్వాలన్న దాని మీద మేము కొంచెం హోంవర్క్ చేసి వెళ్ళామండి. డెఫినెట్గా వెరీ టఫ్. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఏంటి డైరెక్టర్ గారు ఈ మూవీలో పర్టికులర్గా? చాలా పెట్టారండి. అంటే అంటే టీజర్లో ఏదైనా సీన్ చెప్పండి పోనీ. టీజర్లో ఏం లేదండి, అంటే ఇబ్బంది పెట్టండి, ఏదైనా సినిమా కోసం జోక్గా చెప్పాను అంతే. దీంట్లో యాక్షన్ చేసినట్టు ఇందులోనూ చేయలేదు. సో దీంట్లో పరిగెత్తినట్టు ఎందులోనూ పరిగెత్తలేదు. బట్ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. ప్రీవియస్ మూవీలో చెప్పినట్టు మీరు లైక్ గుండు గీయించుకోవడం అనేది వెరీ హైలైట్ అయ్యింది. అండ్ ప్రతిదీ ఈవెన్ సాంగ్స్ కూడా చాలా హైలైట్ అయ్యాయి. అలా ప్రసన్న వదనంలో హైలైట్ సుహాస్ గారు అవుతారంటే దీనివల్ల? సినిమాలో అందరూ హైలైట్ అవుతారండి. ఫైనల్గా అందరూ డైరెక్టర్గా ఫ్యాన్ అవుతారు. ఆయన రైటింగ్ కానీ, ఆయన స్క్రీన్ ప్లేకి కానీ అందరూ ఫ్యాన్ అవుతారు. అండ్ అదే వీళ్ళిద్దరూ కూడా వచ్చి వెళ్ళి వాళ్ళ పొరపాటును కూడా ఉండదు అసలు, అలాంటి సెలెక్ట్ చేసుకొని కూడా. నేను వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు. ఇంకా నేను ఎంత ఇంపార్టెంటో రాశి, పాయల్ అంతే ఇంపార్టెంట్. అన్ని క్యారెక్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. సుహాస్ గారు హాయ్ అండి. హాయ్. మీ ప్రీవియస్ మూవీస్ కలర్ ఫోటో అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ చూసుకుంటే 2 వేరే వేరే జోనర్స్, అండ్ ఇది వచ్చేసరికి థ్రిల్లర్లా కనబడుతుంది. అండ్ దీనికోసం మీరు ప్రీవియస్గా ఏమైనా హోంవర్క్ కానీ, అంటే అర్జున్ గారు యాజ్ సుకుమార్ గారి దగ్గర వర్క్ చేసి వచ్చారు,
వచ్చి మీకు మా నరేషన్ ఇచ్చినప్పుడు సుకుమార్ గారి నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే కానీ ఏమైనా మీకు అనిపించిందా? ఏమైనా మీరు ఏమైనా చేంజెస్ చెప్పారా తర్వాత? నేను అసలు ఏ చేంజెస్ చెప్పనండి, ఎందుకంటే నేను రైటర్ కాదు కాబట్టి. నేను అసలు నిజంగానే ఎవరిది ఇన్వాల్వ్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఏం చేసినా సరే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసుకున్న కథకి జస్ట్ ఇప్పటికిప్పుడు ఇది మార్చమంటే దాని బ్యాక్ స్టోరీస్ కూడా మనకు తెలియవు. సో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో దీంట్లో హోంవర్క్ అయితే చేసాం తప్ప ఆయన ఏమైతే రాశారో అదే చేసాం, అందరం నమ్మాం. అది ఆబ్వియస్గా చాలా బాగుంది కాబట్టి ఏం చేంజెస్ ఎవరు చెప్పలేదు. ప్రొడ్యూసర్ అర్జున్ గారు యా, మీ ప్రీవియస్ అసోసియేట్ సుకుమార్ గారితో ఆర్యా 2 కానీ జగడం కానీ 100%లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మీరు ఆ మూవీస్ చేసిన తర్వాత మీరు అక్కడ సుకుమార్ గారి దగ్గర నుంచి నేర్చుకొని దీంట్లో ఇంప్లిమెంట్ ఏమైనా చేశారా మీ ప్రసన్నవదనంలో? అండ్ సుకుమార్ గారికి మీ ప్రసన్నవదనం స్టోరీ వినిపించారా? యా అండి, ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా పిల్లల మీద ఎట్లా పడుతుందో సుకుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడుతుంది. కానీ ఆ పిల్లలు ఎదిగైతే వాళ్ళ ఒరిజినాలిటీ ఒకటి వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ జరుగుతుందండి. ఇక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అయితే మనం ఉండలేం, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సుకుమార్ గారికి ఈ కథ బాగా నచ్చిందండి. ఇది ఆల్రెడీ నరేట్ చేశాను, చాలా బాగా నచ్చిందని. అఫ్కోర్స్ ప్రతి ఏం చేసినా ఆయన దగ్గర నేను తీసుకెళ్తాను. ఐ కెనాట్ డూ వితౌట్ హిస్ అప్రూవల్. యా, ప్రొడ్యూసర్ గారు ఇక్కడ. సో అంటే హిట్లు కొడుతున్నాడు, అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. సో ఈ సినిమా మీద ఎంత హోప్తో ఉన్నారు? అలాగే దీనికి కూడా ఏమన్నా ప్రీమియర్స్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే అంబాజీపేట బ్యాండ్ ఆ మూవీకి ప్రీమియర్స్ చేసి బాగానే కలెక్ట్ చేశారు. చూడాలండి, ఇంకా రిలీజ్ ప్లాన్ ఏం అనుకోలేదు. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఉంటాయండి, ప్రీమియర్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఖచ్చితంగా ప్రీమియర్స్ అయితే ఉంటాయండి. విజయ్ బ్రో హాయ్. అంటే మీరు విజయ్ బుల్గనేన్ అంటేనే ఆడియన్స్కి యు ఆర్ స్ట్రాంగ్ ఎట్ ద లవ్ జోనర్ అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అందుకే మీ ఇండిపెండెంట్ సాంగ్స్ ప్రతిదీ కూడా మిలియన్ వ్యూస్లో ఉంటూ ఉంటాయి. అండ్ వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఇలాంటి ఫిల్మ్స్ కూడా బ్యాలెన్స్ చేస్తారు. హౌ అంటే ఒక థ్రిల్లర్ ఫిల్మ్ ఫస్ట్ టైం చేస్తున్నారు, అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఏ విధంగా ఇందులో ఉండబోతున్నాయి మెయిన్గా? ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఇప్పుడు మీరు చూసారు ఎలా ఉండబోతుంది అన్నది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే అన్నీ చేయగలుగుతారు, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్, నేననే కాదు. వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళు ఒక బేబీ సినిమా చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక లవ్ జానర్ సబ్జెక్ట్స్ వస్తాయి. దాంట్లో అర్జున్ గారు అండ్ మణి గారు వచ్చి నన్ను అడిగినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. కంప్లీట్గా దీనికి చేయడానికి స్కోప్ ఉంది, నేను వాళ్ళు కొత్త వేలో నన్ను ప్రజెంట్ చేసుకోవడానికి ఉంది అని చెప్పి. దీంట్లో సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అండ్ ఆర్ఆర్ కూడా ఇంకా చాలా బాగానే ఉండబోతుంది. గ్రేట్. సుహాస్ అన్న అంబాజీపేట మేనేజ్మెంట్ టీజర్ లాంచ్లోని ఈ సినిమా మీ కెరీర్లో ఏంటి అంటే, మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఎర్ర నీళ్ళతో ఒక అచ్చు వేస్తాం అంట, అలాంటి అచ్చు ఆడియన్స్కి డెఫినెట్లీ పడింది సినిమా చూసినప్పుడు. బట్ వాట్ ఈజ్ ప్రసన్న వదనం ఇన్ యువర్ కెరీర్ అంటే? బేసిక్గా అందరూ ఒక అచ్చు వేస్తారు. నేను హోప్ఫుల్లీ ప్రతి సినిమా లోపలికి వెళ్తున్నప్పుడల్లా ఒక అచ్చు వేసుకుని వెళ్తున్నానని నా ఫీలింగ్. సో ఏమండి నేను చెప్పనా, ఆ చేసిన ఇల్లు ఇదే అండి ప్రసన్నవదనం. అన్న వన్ మోర్ థింగ్ అన్న, మీరు ఇప్పుడు డైరెక్టర్ గారు మీకు ఈ సినిమాకి స్టైలిష్గా మారాలి అని చెప్పారన్నారు. బట్ మీరు అంబాజీపేట మేనేజ్మెంట్ తర్వాత మీ ప్రతి కాస్ట్యూమ్ కూడా చేంజ్ అయిపోయి చాలా స్టైలిష్గా మారిపోయారు. ప్రతి ఈవెంట్లో కూడా చాలా స్టైలిష్గా కనబడుతున్నారు. నాకు తెలిసి అలాంటి లవ్ స్టోరీ, అలాంటి స్టైలిష్ ఫిల్మ్స్ ఏదైనా మేము చూడొచ్చా? ఇది అదే ఉంటుంది, లవ్ స్టోరీ కాదు కానీ బాగుంటుంది. సుహాస్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ మీ దగ్గర ఒక 6 మూవీస్ ఏవో ఉన్నాయి చేస్తున్నారు. సో మీ చేతిలో ఉన్న మూవీస్ స్టార్ హీరోస్ చేతిలో కూడా లేవు, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్న వాళ్ళ చేతిలో కూడా. సో దీనికి ఏం చెప్తారు? తెలీదండి, అంటే ఉంటాయండి, అందరికీ ఉంటాయి. నా అదృష్టం కొద్దీ నాకు ఉన్నాయి. కొంచెం ఈ ఇయర్ తర్వాత నాకు కొంచెం అదే 2 times గుండు కొట్టించుకోవటం వల్ల హెక్టిక్ అయింది కాబట్టి కొంచెం బ్యాక్ టు బ్యాక్ రావాల్సి వస్తుంది. ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఈ మిడ్ ఆఫ్ ది ఇయర్ అక్టోబర్ నుంచి స్లో డౌన్ చేస్తున్నాను సినిమాస్ని. కొంచెం ఎందుకు బాగా వర్క్ ప్రెజర్ పెరిగా ఏంటి? అంటే అన్ని రావటం కూడా కరెక్ట్ కాదు అనిపించిందండి.
వరుసగా అన్ని వచ్చేయటం కూడా కరెక్ట్ కాదు అనిపించింది. సో అంటే నేను ప్లాన్ చేసింది కూడా అదే, బట్ నా ప్లాన్ తారుమారు అయిపోయింది, కొంచెం హెక్టిక్ అయిపోయింది. సో ఈ ఇయర్ ఎండ్ నుంచి కొంచెం స్లో డౌన్ చేస్తాను సినిమాలు. అంటే వాంటెడ్లీ చేయడం ఎందుకు? సక్సెస్ వస్తున్నప్పుడు దాన్ని తీసుకోవచ్చుగా. యా, బట్ మరీ బోర్ కూడా కొట్టేయకూడదు కదా జనాలు, కానీ నా ఫీలింగ్. అంటే వస్తాను అలానే మరి 2 సంవత్సరాలకి అసలు నేను అలా ఉండలేను కూడా. ఇయర్లీ 3 మూవీస్ రిలీజ్ ఉండేటట్టు చేసుకుంటున్నాను. సుహాస్ గారు, అదే సినిమాస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి అంటున్నారు కదా, ఈ రిలీజ్ ప్రెజర్ ఏమన్నా భరిస్తున్నారు? భరిస్తున్నాను. అంటే అంటే ఇక్కడి నుంచి ఏమన్నా మీ ప్లాన్ ఏమన్నా చేంజ్ అయిపోతున్నారు ఏంటి? చేస్తానండి. అంటే ఇంకొకటి నా స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే, నా సినిమా చూసి ఎవరు నన్ను తిట్టుకోరండి. ఖచ్చితంగా నా స్టోరీస్ మీద నమ్మకం నాకు. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ప్లాన్ ఏం చేంజ్ చేస్తుందంటే అదే చెప్పాను కదా, కొంచెం ఇయర్ ఇంకొక 2 మూవీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా కొంచెం స్కేల్ పెంచి కొంచెం స్లో డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక సినిమా హిట్ అయితేనే కొంతమంది స్టార్ ట్యాగ్స్ పెట్టేసుకుంటున్నారు. మీరు 3 సినిమాలు హిట్ అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి ట్యాగ్ పెట్టుకోవాలి? నాకే చాలా సిగ్గేస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం 2 హీరోయిన్స్తో చేస్తున్నారు కదా, ఇద్దరిలో ఎవరు మీ ఫేవరెట్? ఇద్దరు నా ఫేవరెటేనండి. అంటే 2 హీరోయిన్స్ చేస్తున్నాం కదా, ఇద్దరితో డ్యూట్ ఆ సినిమా కాదండి. ఏమో సపరేట్ క్యారెక్టర్, ఆమె ఒక సపరేట్ క్యారెక్టర్. అమ్మో, ఏ సినిమాలో చేయలేని ఒక ఈ సినిమాలో చేశాను నేను. ఏంటది? ఎప్పుడు చేయను అనుకున్నాను, అది తర్వాత చెప్పండి. ఫస్ట్ టైం లిప్ టు లిప్ పెట్టాను ఈ సినిమాలో నేను. ఓకే, చాలా చెప్పడానికి సిగ్గేస్తుంది. అది ఇంకా చెప్పకూడదు. ఇంకోటి, మీ ప్రతి సినిమాలోనూ గ్లామర్ హీరోయిన్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మీరు సజెస్ట్ చేస్తున్నారా లేక డైరెక్టర్స్? నేను నా బొంద నేనేం సజెస్ట్ చేస్తానండి. గ్లామర్ అని ఏముండదండి, అంటే చాలా న్యాచురల్గానే ఉంటుంది ఆ సినిమాలో. అంబాజీపేటలో అమ్మాయి చూడండి ఎంత ఎలా ఉంటుందో, న్యాచురల్గానే ఉంటుంది. ఎవరు అందరూ బాగున్నారు. వీళ్ళిద్దరు కూడా అలాగే ఉన్నారు, అందుకే అడిగాను. డైరెక్టర్ నాకు ఈ సినిమాతోనే పరిచయం అండి వీళ్ళు. నేనేం క్యాస్టింగ్ డైరెక్టర్నా.